श्रीगुरुभ्यो नमः। हरि ओम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। आपदापहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीराम राम रामेति रमे रमे मनोरमे सहस्रनामतुल्यं राम नाम वरानने। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरं ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. అందరికీ నమస్కారం, మా తల్లిదండ్రుల నమస్కారాలు. మరి ఈరోజు రామాయణం అయోధ్యాకాండంలో ఉన్నాం. ఈ అయోధ్యాకాండంలో ఏం జరుగుతోంది అంటే, దశరథ మహారాజుకి మరణం ఎలా సంభవించింది అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుంటున్నాం. నా యూట్యూబ్ ఛానల్ వీరభద్రరావు మమ్మడిపల్లి ప్రజెంట్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రథం వేదశ్రుతి, గోమతి, సనందిక ఈ నదులు దాటింది. కోసల దేశం పులిమేర దాటిపోయింది. అక్కడి నుంచి అయోధ్య వైపుగా తిరిగి శ్రీరాముడు నమస్కారం చేశాడు. ముందుకు సాగుతూ గంగా తీరానికి చేరుకున్నాడు. ఆ తీరంలో శృంగవేరపురము అనే ఒక ఊరు కనిపించింది. గుహుడు ఆ ప్రదేశానికి రాజు. ఈ శృంగవేరపురం ఏదైతే ఉందో ఆ ప్రదేశానికి గురు రాజుగా ఉన్నాడు. అతడు శ్రీరాముని యొక్క భక్తుడు. శ్రీరాముడు వచ్చాడంటే వార్తను విన్నాడు. విని తన వారందరితో కూడా శ్రీరాముడి దగ్గరకు తన సైన్యంతో బయలుదేరి వెళ్ళాడు ఈ గుహుడు. గుహుడిని చూశాడు శ్రీరాముడు. లక్ష్మణుడితో పాటు ఎదురుగా వెళ్ళి కలుసుకున్నాడు శ్రీరాముడు. శ్రీరాముడు తెలుసు కదా, ఆయన యువరాజు కదా. పూర్వకాలంలో రాజులు వాళ్ళ యొక్క పిల్లల్ని ముందుగానే ఎవరైతే యువరాజ్యం చేయాలో వాళ్ళని ముందుగానే రాజ్యం అంతా తిప్పేవారు. అంతరాజ్యాన్ని చూసేవారు. మొత్తం అంతా కూడా ఎక్కడ ఉందో అంత రాజ్యము చూసుకుంటూ వచ్చేవారు. ఏం చేస్తారు, రాజు అయిపోయిన తర్వాత యువరాజు అయిన తర్వాత ఆయనకి మంది మార్పలం పెరుగుతుంది, ఆయనకి సెక్యూరిటీ పెరుగుతుంది, రక్షణ పెరుగుతుంది. మరి అన్నప్పుడు నేను ఎక్కడ పెడితే తొందరగా వెళ్ళడానికి అవకాశాలు ఉండవు ఒక్కొక్కసారి. అందుకోసం ముందుగానే రాజు యువరాజు అవ్వడానికి ఒక అవగాహన కోసం రాజ్యమంతా ఒకసారి చుట్టుముట్టు రమ్మని చెప్పేవాడు పూర్వకాలంలో. అలాగే యువరాజుగా ఉన్న శ్రీరాముడికి కూడా మొత్తం అంతా ప్రాంతం తెలుసు. అయితే ఇది అడవి ప్రాంతం. ఈ అడవి ప్రాంతంలో ఉన్నటువంటి రాముడు ఇప్పుడు ప్రస్తుతానికి రాముడు అడవిలోకి వచ్చాడు కదా. ఈ అడవిలో కూడా ఎవరెక్కడున్నారు ఏమిటి అనే విషయాలు కూడా రాముడికి తెలుసు మొత్తం. ఇక్కడ శృంగవేరపురాన్ని గొడుగు పరిపాలిస్తున్నాడనే విషయం తెలుసు కదా ఈయన కూడా తెలుసు, యువరాజుగా ఉన్నాడు కాబట్టి. అంచేత ముందు యువరాజ పట్టాభిషేకం చేయాలి కదా, మరి అవ్వలేదు. కానీ ఆ యువరాజ పట్టాభిషేకం ముందు ఇవన్నీ తెలుసు ఆయనకి. గూఢచారుల ద్వారా అయితేనో చూడటం వల్ల అయితేనో మొత్తం అన్ని విషయాలు కూడా గ్రహించిన వాళ్ళే వీళ్ళందరూ కూడా పూర్వకాలంలో. ఆ రకంగా ఈ శ్రీరాముడు వచ్చేటటువంటి వార్తని విని శ్రీరాముడు గుహుడు అక్కడ ఉన్నాడు. శ్రీరాముడు లక్ష్మణుడు అందరూ కలిసి గుహుడి దగ్గరికి వెళ్ళారు. ఆ రాత్రి గుహుడే ఆతిథ్యం తీసుకున్నాడు. ఆ గుహుడు అందరిని పిలిచాడు, ఆతిథ్యం తీసుకోమని చెప్పాడు, అక్కడ ఉండమని చెప్పాడు. తన రాజ్యంలో ఉన్నాడు గుడి ఎక్కడైతే ఉంటాడు. ఈయన ట్రైబల్ అంటే ఆటవికుడు గుహుడు, ఆటవిక రాజు మాట. మరునాడు శ్రీరాముని యొక్క ఆదేశం మేరకు గుహుడు నావను సిద్ధం చేస్తే శ్రీరాముడు ఏం చేశాడంటే మర్రిపాలను తెప్పించాడు. వాటితోటి తనకు లక్ష్మణునికి కూడా జడలను సిద్ధపరిచాడు శ్రీరాముడు. రామలక్ష్మణులందరూ కూడా జటాధారులయ్యారు మర్రిపాలు రాసుకుని. అంటే ఈ జటలకి మర్రిపాలు రాస్తే ఏమవుతుందంటే అవి ఇలాగ అట్టగట్టినట్టు దగ్గరగా వచ్చేస్తాయి, అవన్నీ కూడా తెల్లగా పాలు ఆరిపోతాయి. ఆ విధంగా ఈ జటలు ధరించాడు. సీతారామలక్ష్మణులతో కూడా పడవ ఎక్కారు. ఈ గుహుడు నియమించినటువంటి పడవ ఎక్కారు. కూడా అవతల తీరానికి తీసుకెళ్లాలని నావికులను సూచించాడు గుహుడు. ఈ రాజు అయినటువంటి గుహుడు చెప్పాడు అవతల తీరానికి తీసుకెళ్ళమని చెప్పి. శ్రీరాముడు సుమంత్రునికి గుహునికి వెళ్ళడానికి అనుమతినిచ్చాడు. మరి నావన ముందుకు సాగించవలసిందిగా నావికులను కూడా ఆదేశించాడు పడవ నడిపాయని. నది మధ్యలో నావ సాగుతోంది, నది మధ్యలో నావ నడుస్తోంది. మరి ఈ నదిలో నడుస్తున్నప్పుడు సీతాదేవి ఏం చేసింది, గంగాదేవిని ప్రార్థించింది. నదిలో నడుస్తుంది కదా, ఆ పడవ ప్రయాణం కదా, ఆ పడవ ప్రయాణం సక్రమంగా జరగాలి అని చెప్పి ఆమె సీతామ్మ తల్లి ఆవిడ గంగాదేవిని ప్రార్థించింది. నావ దక్షిణ వైపు చేరుకుందిట. నావ దిగినటువంటి శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై వనాలకు బయలుదేరాడు. నావ దిగాడే, దిగి ఆయన నుంచి సీతాదేవి లక్ష్మణుడితోటి బయలుదేరాడు. మరి శ్రీరాముడి యొక్క ఆదేశం మేరకు ముందు లక్ష్మణుడు నడుస్తున్నాడు, మధ్యలో సీతాదేవి నడుస్తోంది, వెనక భాగంలో శ్రీరాముడు నడుస్తున్నాడు. అంటే రక్షణగా మాట, స్త్రీకి రక్షణగా.
ఆమెకు ముందు ఎటువంటి అపకారం జరగకుండా ముందుగా లక్ష్మణుడు నడుస్తున్నాడు, మధ్యలో సీతాదేవి నడుస్తోంది, వెనక భాగం నుంచి ఎటువంటి అపకారం జరగకుండా శ్రీరాముడు నడుస్తున్నాడు. అంటే ఒక స్త్రీని ఏ విధంగా రక్షించాలి అనే విషయం రామాయణంలో మనకి ఇక్కడ రాముడి ద్వారా తెలుస్తోంది. ఇంకా సాయంకాలానికల్లా భరద్వాజ ఆశ్రమానికి చేరుకున్నాడు. ఇది గంగా యమున సంగమ ప్రదేశంలో ఉంది. గంగా నది, యమునా నది ఈ రెండు సంగమ ప్రదేశం, రెండు కలుసుకుంటాయట, అక్కడ కలిసి ప్రవహిస్తాయిట. అటువంటి ప్రాంతంలో ఉన్నారు మాట వీరు. ముని వాళ్ళకి అది సత్కారాలు చేశాడు. వచ్చిన వాడు శ్రీరాముడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు రూపం అని చెప్పి భరద్వాజ మహర్షికి తెలుసు. వాళ్ళ మునులు కదా, రాబోయే కాలము ఎలా ఉంటుంది, వీళ్ళు ఎవరు, వచ్చిన వాళ్ళు ఎవరు, ఈ విషయాలన్నీ కూడా పసిగట్టగలవారు మునులు మహర్షులు, వాళ్ళ తపబోలం జ్యోతి. ఆ రకంగా వాళ్ళకి అతి సత్కారాలు చేశాడు ఈ భరద్వాజ ఋషి. వాళ్ళు అదే సత్కారాలు స్వీకరించారు. వనవాస కాలాన్ని ఈ ప్రాంతంలో నడపని చెప్పి ఇక్కడ ఉండండి అని చెప్పి సీతారామ లక్ష్మణులు కోరుకున్నాడు భరద్వాజ మహర్షి. కానీ శ్రీరాముడు మాత్రం లేదు, ఇక్కడ గడపడం కాదు, నేను ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఆయన అడగడం జరిగింది. ఇంకా ఏం చెప్పాడంటేనా, జనులకు దూరంగా ఉండాలి, నేను ఆశ్రమవాసానికి అనువైనటువంటి ప్రదేశం ఏదైనా ఉందా చెప్పండి అని శ్రీరాముడు భరద్వాజ మహర్షిని కోరడం జరిగింది. ఇక్కడికి 10 కోసుల దూరంలో చిత్రకూటం అనేటువంటి ఒక పర్వత ప్రదేశం ఉంది. మహర్షులందరూ కూడా అక్కడ నివసిస్తూ ఉంటారు, అదే మీకు తగిన చోటు అని సీతారామలక్ష్మణులు సూచించాడు భరద్వాజ మహర్షి. మహర్షి సూచనలు అనుసరించి యమునా నదిని దాటి చిత్రకూట పర్వతం చేరుకున్నారు సీతారామలక్ష్మణులందరూ కూడా. మరి అన్న ఆదేశం ప్రకారం అక్కడ నేరేడు కర్రలతోటి ఈ లక్ష్మణుడు అక్కడ నివాసాన్ని ఏర్పరిచాడు, ఒక కుటీరాన్ని తయారు చేసాడు అక్కడ. అన్నగారి యొక్క ఆదేశం ప్రకారం దేంతో కట్టాడైనా నేరేడు కర్రలతో కట్టాడు. ఇది విషయం కూడా మనం తెలుసుకోవాలి. నేరేడు ఏ కర్రలు అయితే ఇల్లు కట్టుకోవడానికి అనువైనటువంటివో, ఏవి గట్టి సామర్థ్యం కలిగినటువంటివో అటువంటి ఆయన ఆదేశించాడు. చూడండి, నేరేడు కర్రలతో కట్టాడు ఇక్కడ కుటీరం. అంటే శుభప్రదమైనది అని కూడా చెప్పడం ఉద్దేశం. ఇక సశాస్త్రీయంగా అందులో ప్రవేశించాడు. అంటే సశాస్త్రీయంగా అంటే ఏ విధంగా అయితే మంచి రోజు చూసుకుని, మంచి ముహూర్తం చూసుకుని, మంచి సమయం చూసుకుని ఏ రకంగా ప్రవేశించాలో ఆ రకంగా శ్రీరాముడు అన్ని రకాలుగా లోపల ప్రవేశించాడు. ఈ విషయాన్నంతా కూడా గూఢచారుల ద్వారా గుహుడు తెలుసుకున్నాడు. అంటే నావికుడు దిగబెట్టాడు కదా అక్కడ, మరి దిగ్విజయ వెళ్ళాడు కదా. భరద్వాజ మహర్షి ఆతిథ్యం తీసుకున్నాడు. భరద్వాజ మహర్షి సూచన మేరకు చిత్రకూటం వెళ్ళాడు. ఈ విషయాల్ని గూఢచారం తెలుసుకున్నాడు. గూడనే శుంకుపేరపు రాజు, ఆటవిక రాజు. గుహుడి ద్వారా సుమంతుడు గ్రహించాడు. అక్కడ సుమంతుడు ఉన్నాడు గుహుడి దగ్గర. ఈ విషయాలన్నీ తెలుసుకున్నాడు. సుమంతుడు గుహుడి దగ్గర సెలవు తీసుకుని అయోధ్యకు వెళ్ళాడు. ఇంకా శ్రీరాముడు అడవిలో ప్రవేశించాడు అని చెప్పి అనుకుని ఇంకా ఆయన అరణ్యవాసం ప్రారంభమైంది. ఈ విషయం తండ్రి గారికి తెలియాలి, దశరథ మహారాజు తెలియాలి, చక్రవర్తి తెలియాలని చెప్పని ఆయన అయోధ్యకు చేరుకున్నాడు. దశరథుడు సుమంతుడి ద్వారా రాముని విషయాన్ని తెలుసుకున్నాడు. కౌసల్య దశరథుల ఆవేదనకు అంతు లేదు. అంటే తన కన్న కొడుకు అరణ్యాల్లో ప్రవేశించాడు అనే విషయాన్ని తెలుసుకుని చాలా బాధపడ్డారు వాళ్ళిద్దరూ కూడా. గతంలో తాను ములిబాలకన్న పొరపాడని చెప్పిన సంఘటనకు తన తల్లిదండ్రుల శాపాన్ని గుర్తు చేసుకున్నాడు దశరథ మహారాజు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఆలోచించినప్పుడు, గతంలో మునిబాలకని చంపాను కదా, అప్పుడు ముని శపించాడు కదా, అంచేత నేను కూడా ఈ విధంగా దూరం అయ్యాను అని చెప్పి ఆయన శాపాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. మరి శ్రీరాముడి యొక్క ఇంకా ఎడబాటుని ఆయన తట్టుకోలేకపోయాడు, పుత్ర వియోగానికి తట్టుకోలేకపోయాడు. దాంతో ఆయన మనస్సు కకావికలమైపోయింది, చాలా బాధపడింది. దశరథుడికి దుఃఖాకరికి తట్టుకోలేక గుండె చల్లబడింది ఆయనకి. ఇంక విషయం తెలియక వెంటనే అర్ధరాత్రి దాటిన తర్వాత దశరథ మహారాజు ప్రాణాలు విడిచిపెట్టాడు. మొత్తం కోసల రాజ్యమంతా దుఃఖ సముద్రమైపోయింది, అంతఃపురం అంతా దుఃఖ సముద్రమైపోయింది. ఈ విధంగా దశరథ మహారాజు మరణం సంభవించింది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? దశరథ మహారాజు మరణం తర్వాత ఏం జరిగింది? భరతుడు ఎక్కడున్నాడు? ఆ భరతుడు ఎక్కడ తీసుకొచ్చారు? మరి తర్వాత కార్యక్రమాలు ఎలా జరిగాయి? అక్కడున్న ప్రజలు ఎలా ఉన్నారు? అక్కడున్న సంఘటనలు ఎలా ఉన్నాయి? దీని పరిస్థితులు ఏమిటి, తర్వాత పరిస్థితులు ఏంటి? ఈ విషయాలని కూడా తర్వాత వీడియో తెలుసుకుందాం. నా వీడియోని తెలియచేయండి. వీరభద్రరావు మామిడి ప్రజెంట్స్. ఓం సాయిరామ్. ధన్యవాదాలు. ఓం నమః శివాయ. లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీరభద్రరావు మామిడి ప్రజెంట్స్, మై యూట్యూబ్ ఛానల్. సీయింగ్ ఆల్ కంటిన్యూస్లీ.